అందరికీ దండాలు. రాజన్న వచ్చిందంటే మంచి ముచ్చట తెచ్చినట్టే కదా. ఈరోజు ముచ్చట ఏంటంటే విషయం చెప్పనా, ఇక వాకాడ తిరుమలరావు గురించి చెప్తాను కదా, ఆ దొంగ గురించి. రోజుకో కథ, రోజుకు ఒక్కొక్కటి చూస్తా అంటే నా కళ్ళే బైర్లు గమ్ముతానే. ఎందుకంటే ఒక్క కేసా, 2 కేసులా, 3 కేసులా, ఎన్ని కేసులు ఉన్నాయనుకుంటాను. అట్లాంటి కేసులున్న మనిషి ఆదిత్యం మీద బురద చల్తాడు రోజు. అసలు ఎక్కడ అసలు ఆ పేరు కనీసం తిరుమలరావు అంటే కనీసం తెలియని వాళ్ళని నమ్మి పనిస్తే ఇవాళ చూడు ఒక్కొక్కటి నేను ఇవాళ మొత్తం పట్టుకొచ్చిన. ఏంది 7 కేసులైనాయి, ఏం కథ మొత్తం కూడా. 22/8/2023 8వ అదనపు కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేషన్ కోర్టు ఏం చేసింది, కుకట్పల్లి తెలుసా, తిరుమలరావు మీద, కృష్ణ మీద, రాహుల్ మీద, నరేష్ మీద, గోపి మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టులని చెప్పింది. వీళ్ళ మీద అప్పుడు కూడా 448, 427, 506, 34 ఐపీసీ కింద వీళ్ళ మీద కేసులు నమోదైనాయి. సుశీల్ లెవెల్ ఒక్కొక్కటి అంటే అంతా మనం మాట్లాడితే మోసం, ఏడ చూసినా మోసం. ఇగో ఇట్లున్నది కథ, ఏడ చూసినా అయ్యా ఒక్కని గురించే గిన్ని కేసులా, అన్ని మోసాల కేసులే. ఒక్కటి చూడుకో, మళ్ళొకటి 5/3/2024 చూడుర్రి, సెంట్రల్ క్రైమ్ స్టేషన్లా సిసిఎస్ అంటారు, కేసు నెంబర్ 83/2024 కొల్లా వెంకటరమణరావు ఫిర్యాదు చేసిండు వాకాడ తిరుమలరావు మీద. చూడు ఎమ్మటే మళ్ళా ఇదే ఆదిత్య ఎంటర్ప్రైజెస్ యజమానిగా బిల్డర్గా ఇచ్చి, అంటే ఇప్పుడు అది మొత్తం నాదే, ఆదిత్య వాళ్ళది ఏం లేదు అని చెప్పి ఆడ అబద్ధాలు చెప్తే మొత్తం ఫ్లాట్ డబ్బులు ఎంత తీసుకున్నాడు అనుకుంటాను వాళ్ళకాడ. మొత్తం సేల్ అగ్రిమెంట్ చేసిండు. అరే నీ అమ్మ సొమ్ము ఒకరిది సోకోగలది అంటాం కదా, ఇగో అట్టున్నది కథ. ఒక కంపెనీ, ప్రజలకు నమ్మకమైన కంపెనీ ఆదిత్య కంపెనీ, అట్లాంటిది మొత్తం నాదే, అసలు ఆదిత్యకే సంబంధం లేదని ఒకళ్ళు మోసం చేస్తే కొల్లా వెంకటరమణరావు కూడా ఫిర్యాదు చేస్తే అప్పుడు మళ్ళీ కేసు నమోదై మళ్ళీ అప్పుడు క్షమాపణలు చెప్పిన పరిస్థితి. ఇగో ఇట్లాంటి మోసాలయ్యా, ఏదన్నా ఉంటే ఇట్లుంటుంది. మోసాలు చేసేటోడు ఎప్పుడు మనం మనసులో చూసిన మోసమే, మాట్లాడిన మోసమే, అసలు వచ్చేదే మోసం చేయడానికి. కాబట్టి ఇంకేముంటుంది ఇక. కాబట్టి ఇగో మళ్ళీ వాకాడ తిరుమలరావు మీద అయ్యా ఇంకొక 2 ఉన్నాయి. అయ్యో ఇది మళ్ళీ ఇప్పుడు 5/8/2023 ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ సిఆర్పి 190 కింద 200 కింద కేసు నమోదు చేయడం జరిగింది. సేమ్ ఇట్లనే మళ్ళీ అప్పుడు కూడా 120B, 420, 467 ఇగో ఇవన్నీ నమోదైనాయి. అన్నీ చీటింగు అంతా. 420 ఆడే కదా, 420 కాడు కాబట్టే ఇట్లా చేస్తున్నాడు. చూడొచ్చు ఇట్లాంటి దొంగలు, ఇట్లాంటి చీటర్స్ ఉంటారు, జాగ్రత్తల్లో. ఎందుకంటే నేను ఒక కంపెనీ పేరు చెప్పి ఈయన కంపెనీ చెప్పినట్టు ఇగో ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా బతుకుతా ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇంకొక కేసు ఉన్నది, అయ్యో మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నది. నేరపూరితంగా చొరబడటం, ఆస్తి నష్టం చేసే ప్రయత్నం. సుశీల్ కదా, అంటే ఎవరి మీద వాళ్ళ మీద పోతే నా వెనక రౌడీలు, గుండాలు ఉన్నారు, బౌన్సర్లు ఉన్నారని బోవుడు పోతే ఎంతో అంత వస్తాయి కదా. భయభ్రాంతులకు గురి చేసుడు, అంత భయపట్టించుడు, మోసాలు చేసుడు, నా అంత అది లేదని. నువ్వు చేసే అక్రమాలన్నీ బయటపడ్డాయి. నువ్వు గుర్తుపెట్టుకో, ఇక నువ్వు పోయేది జైలుకే. ఇక నిన్ను కాపాడేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఎందుకంటే 1, 2, 3 నువ్వు చేసినా ఎన్ని ఎక్కడ చెప్పు. వాకాడ వారిపాలెం ఎక్కడ, కొత్తపేట దగ్గర, ఇది తెలుసు కదా, భీమవరం. అక్కడి నుంచి వచ్చి గిన్ని కోట్లు ఎట్లా సంపాదించినావు, ఎంతమందిని మోసం చేసినావు, నీ ఊళ్ళో నీ ఆస్తులు ఏంది, నువ్వు సంపాదించింది ఎట్లా, అన్నీ బయటకు వస్తాయి. రావనుకుంటానవా ఏంది? ఒక్కొక్కటి నీ అన్ని బండారం బయటపడతానే. నువ్వు జైలుకు పోయేది దగ్గరనే ఉంది. నిన్నెవ్వరు ఎంత పెద్దోళ్ళు ఉన్నాయనుక, పెద్దోళ్ళు ఉన్నారు అనుకుంటాను కదా, ఎవ్వరిని కాపాడేటోళ్ళు లేరు. తిరుమలరావు ఇప్పటికైనా మానుకొని ఇట్లాంటి మోసాలు బంద్ చేసి నీ మనసు అసలు మాట్లాడితేనే మోసం, మాయ మాటలు. నువ్వు తిరిగే కారు ఎంత, నీకు ఎట్లొచ్చినాయి పైసలు, నువ్వు ఉండే ఇల్లు ఎంత, నీ ఆస్తులేంది, నీ ఊళ్ళో పోదంపా. మరి ఇట్లాంటివి చేసుకుంటా మా పెద్ద వాళ్ళు దగ్గర నేను అది అని చెప్పి ఓ మాయల మరాఠీలు అంటారు కదా, అగో అట్లాంటివి నువ్వు అట్లాంటి మాటలు చెప్పి పూటకో మాట పబ్బం గడుపుకునేందుకు ఇట్లాంటి కథలు చేస్తున్నావు. తిరుమలరావు కేసులు అన్నీ కూడా చూస్తాను, అన్నీ నీ మీదనే ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని తప్పులు చేసినావు. తప్పులు చేసిన వాళ్ళ మీదనే కేసులు అవుతాయి, ఉత్తిగా అవుతాయి. మంచి వాళ్ళ మీద అవుతాయా ఎక్కడన్నా? ఇగో ఇట్లాంటి వాళ్ళు, వాకాడ తిరుమలరావు లాంటి వాళ్ళు మొత్తం ఉంటారు, అక్కడక్కడ ఉంటారు దొంగలు. మనం జాగ్రత్తగా ఉండాలి. మోసాలు చేయడానికే వాళ్ళు వస్తారు, మోసగించడానికే వాళ్ళు వస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది మొత్తం ఆయన కేసుల చిట్టా. ఇంకా బయటపడతాయి. నీకు నువ్వు జైల్లో ఉండాల్సినవే తప్ప నేను ఇంకా వచ్చి ఇంకేదో మాయలు చేస్తా, మాటలు చెప్తా అనేది లేదు. ఇక ఒక్కొక్కటి అన్ని బయటపడుతున్నాయి.
చూడుర్రి జనాలు, ఇగో ఇట్లాంటి వాళ్ళు పక్కా ఉంటారు ఆడాడాడ. మోసాలు చేసుకోవడానికే వచ్చిళ్ళు హైదరాబాద్కు. వచ్చి అందరిని ఇట్లా మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని బుట్టలేయడం, కోట్లు కోట్లు దండుకోవడం. ఏందయ్యా, ఒక పేదోడు బతకాలి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే జీవితాంతం కష్టపడ్డా కూడా కనీసం ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, అన్ని ధరలు పెరిగినాయి. అట్లాంటిది నువ్వు వచ్చి ఇవాళ 1.5 కోట్ల కారు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నీ అపార్ట్మెంట్లో నువ్వు ఎట్లా ఇప్పుడు ఏడుంటావు? ఎన్ని కోట్లు దాని విలువ? ఇవన్నిటికీ నువ్వు లెక్కలు చెప్తావా? నీ లెక్కలు తీతావా? ఏడ నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇక అంతా అదే మోసం మోసం మోసం. తిరుమల రావు అంటేనే మోసం. మళ్ళా మంచి ముచ్చట తీసుకొస్తా. ఇలా ఇట్లాంటి కేసులు ఇప్పుడు మొత్తం కూడా ఇలా కేసులు పట్టుకొచ్చినా ఇంకేమేమి ముచ్చట ఉన్నాయి అన్నీ తీసుకొస్తా. అన్నీ ఉన్నాయి మా దగ్గర, ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వేం చేసినావు అన్ని పాపాల చిట్టా అంతా ఉన్నది.